హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్, సో పాత పాస్డ్ అవుట్ వాళ్ళు అయినా కావచ్చు, 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. ఏంటంటే సార్, ఇప్పుడు జరిగేది ఇన్కాన్వకేషన్ మోడ్. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన అప్లికేషను నవంబర్ వరకు ఉంది కదా. ఇన్కాన్వకేషన్ మోడ్లో చూపించాల్సింది ప్రీ కాన్వకేషన్ మోడ్లో చూపిస్తుంది ఎందుకు? ఇక్కడ ఏంటంటే ఇన్కాన్వకేషన్ మోడ్ అయితే ఫీజు తక్కువ ఉంటుంది, ప్రీ కాన్వకేషన్ కానీ పోస్ట్ కాన్వకేషన్ కానీ ఫీజు ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రీ కాన్వకేషన్ చూపించింది అనుకోండి. ఇప్పుడు మీరు అకౌంట్లోకి లాగిన్ అవుతారు కదా, లాగిన్ అయిన తర్వాత మీరు కనుక ఓడీకి ఎలిజిబుల్ అయితే, అంటే కాన్వకేషన్కి ఎలిజిబుల్ అయితే ఫీజు చూపిస్తుంది ప్లస్ ప్రీ కాన్వకేషనా, ఇన్కాన్వకేషనా, పోస్ట్ కాన్వకేషన్ కూడా చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి, అవి చూడనట్టయితే మన ఛానల్లో చూడండి. అయితే ఇప్పుడు ప్రీ కాన్వకేషన్ చూపించింది అంటే అది పాత పాస్డ్ అవుట్ వాళ్ళు అని అర్థం. ఇన్కాన్వకేషన్ చూపించిందంటే ఫ్రెషర్స్, ఇప్పుడు ఈ సంవత్సరం పాస్డ్ అవుట్ వాళ్ళు అని అర్థం. అంటే ఇక్కడ మీరు రెండు గుర్తుంచుకోవాలి. ఒకటేంటంటే, ఇప్పుడు R18 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ల క్రితం పాస్డ్ అవుట్ అవ్వాలి, 4 ఏళ్ళు అప్పటికే అయిపోయింది, కానీ బ్యాక్లాగ్స్ రాసుకొని బయటకు వచ్చారు, అదొక టైపు. ఇక R18లోనే మొన్న 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చారు, అదొక టైపు. ఫస్ట్ టైపు వచ్చేసరికి దేని కింద వస్తుంది? ప్రీ కాన్వకేషన్ కింద వస్తుంది. సెకండ్ టైప్ వచ్చేసరికి ఇన్కాన్వకేషన్కి వస్తుంది. దీని తర్వాత కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఎవరు అప్లై చేసినా కూడా అది పోస్ట్ కాన్వకేషన్ కింద పోతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇప్పుడు ఎవరో ఓడి తీసుకున్నా, బ్యాక్లాగ్స్ ఈ సంవత్సరం క్లియర్ చేసి లాస్ట్ ఎగ్జామ్ రాసి తీసుకున్నా, లేకపోతే పాస్ అవ్వకుండా వచ్చి 4 ఏళ్లలో అవజేసి 2025లో పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నా, ఈ ఇయర్ పాస్డ్ అవుట్ కింద వస్తారు. కానీ కాన్వకేషన్లో డిఫరెన్స్ వస్తుంది. అసలు మీ సీనియర్స్ మీతో పాటు బ్యాక్లాగ్స్ రాసి వస్తారు కాబట్టి వాళ్ళు ప్రీ కాన్వకేషన్. మీరు కరెక్ట్గా రాసుకొని మీకున్న టైంలోనే 4 ఏళ్లలోనే మొత్తం బ్యాక్లాగ్స్ ఉన్నాయి క్లియర్ చేసుకుని బయటకు వచ్చారు, రావాల్సిన టైంకే బయటకు వచ్చారు కాబట్టి అది మీకు ఇన్కాన్వకేషన్ అనమాట. అందుకని చెప్పేసి ప్రీ కాన్వకేషన్ చూపిస్తూ ఉంది. ఓకేనా? ఇది